హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ స్టోరీస్ విత్ మీ రమ్య. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా పాము ముంగీస వింత స్నేహం వీర సాహసం పార్ట్ 4. రాజు రాణిని అలా ఓదారుస్తూ ఉంటాడు. అదే సమయంలో బావిలో పడేసిన ఆ బాబుని పాము ముంగీస చూస్తాయి. ఆ బాబుకి పాలు పట్టి తల్లిదండ్రుల్లా ఆదరిస్తాయి. ఈ చిన్ని సన్నివేశంలో ఒక పెద్ద నీతి ఉంది. అదేంటో చెప్పనా? పాము ముంగీస ఒకరికి ఒకరంటే పడని శత్రువులు, ఎప్పుడూ కొట్టుకునే ఉంటాయి. కానీ ఎదుటివారి కష్టం వచ్చేటప్పుడు కలిసి సహాయం చేస్తాయి. ఈ కథలో ఎంత శత్రువులైనా కొన్ని కష్ట సుఖాల్లో కలిసిమెలిసి ఉండాలని ఈ కథలో నీతి. అలా కొంతకాలం ఆ బాబుని పాము ముంగీస పెంచి పెద్దవాణ్ణి చేస్తాయి. ఒకరోజు ఆ రాణులు ఊరి చివర ఉన్న వారి మామిడి తోటలోకి విహారానికి వస్తారు. అలా పాడుబడ్డ బావి కనిపించేసరికి వారి ఆ బాబుని పడేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పుడు అందరూ ఆ బావిలోకి తొంగి చూస్తే ఆ బాబు బ్రతికే ఉన్నాడు. ఇంకా బ్రతికే ఉన్నాడా అని చూసి ఆశ్చర్యంతో ఆ పాము ముంగీస ఆ బాబుని కాపాడుతున్నాయని చూసి ఆశ్చర్యపోయి, ఇలా అయితే మనమే ఈ బాబుని పడేశాం అని రాజుగారికి వీటి ద్వారా అయినా బయటపడుతుందేమో అని ఆ పాము ముంగీస ఆ బాబుని చంపేయడానికి మళ్ళీ ఒక పన్నాగం పన్నుతారు. ఈసారి ఇలా కాదు, రాజుగారికి చెప్పి ఈ బావిని కప్పించేద్దాం అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీకు ఒక విషయం చెప్పాలి. మేము ఒక సాధు దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆ సాధు మా 7గురికి సంతానం కలగాలంటే ఊరి చివర ఉన్న మామిడి తోటలో పాడుబడ్డ బావిని ఎవరూ లోపలికి తొంగి చూడకుండా మట్టితో కప్పివేయాలి అని చెప్పారు. రాజు సరే అని పనివాళ్ళని పిలిపించి కప్పించమని చెప్తాడు. ఈ విషయాన్ని పాము ముంగీస తెలుసుకొని ఆ బావి నుంచి బయటకు వచ్చేస్తాయి. అలా పాము ముంగీస బాబుని తీసుకొని ఊరి చివరిలో పెద్ద చెరువు ఉంటుంది. ఆ చెరువు గట్టున ఈ పాము ముంగీస ఆ బాబుని పెంచి పెద్ద చేస్తాయి. అలా కొంతకాలం తరువాత పెద్దవాడు అయిన ఆ బాబు అలా గట్టున ఆడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆ 7గురు రాణులు మళ్ళీ విహారానికి అని చెరువు గట్టుకు అలా తిరుగుతూ ఉండగా ఆ బాబుని చూసి గుర్తుపట్టి మళ్ళీ అంతా గుర్తు తెచ్చుకొని ఆ బావిలో కప్పేసిన ఎలా బ్రతికాడు అని మళ్ళీ ఆశ్చర్యంతో, వీడు సామాన్యుడు కాదు, వీడిని ఇలా కాదు, మళ్ళీ ఒక పన్నాగం పన్నుతారు. ఆ బాలుడిపై పన్నిన పన్నాగం ఏంటో తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ నచ్చిందో లేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.